ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చనుగాక. ఈ యొక్క మాటల్లోనే మరి ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి రాజు అయినటువంటి హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, మరి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి మరి ఈ యొక్క యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడని తెలుసుకొని మరి ఆయన్ను పూజించాలని, ఆయన ఆరాధించాలని, ఆయన్ను ఘనపరచాలని, ఆయన మహింపరచాలని మరి ఆ యొక్క దూతలు ఏమో మరి వచ్చినట్లుగా జ్ఞానులు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి రాజు, యూదుల రాజుగా పుట్టి ఉంటున్నాడు. ఎక్కడ? మరి వారికి ఉన్నటువంటి ఆతృత, వారికి ఉన్నటువంటి తొందర మనం గమనించినట్లయితే, మరి అంతకుముందు అక్కడ యూదా దేశంలో మరి హేరోదు రాజుగా ఉంటున్నాడు. మరి రాజుగా ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక రాజు పుట్టాడు అన్నటువంటి వార్తను జ్ఞానులు మరి తెలుసుకుని ఉంటున్నారు. హేరోదు పంపిస్తూ ఉంటున్నాడు జ్ఞానులను. మరి నేను రాజుగా ఉన్నాను కదా, మరి ఇంకొక రాజు ఎక్కడ పుట్టి ఉంటున్నాడు అని అటువంటి అత్యుత్సాహంతో మరి జ్ఞానులను పంపించి ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, రాజు అయిన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మరి ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఇక్కడ నెరవేరుతూ ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచనాలు ఎప్పుడు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవక్తలు నిరర్ధకము కాలేదు. యేసుక్రీస్తు ద్వారా అవి మరి నెరవేరినట్లుగా మనం చూస్తుంటున్నాం. చీకటిలో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తుంటున్నారు. ఆ వెలుగు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఆయన మనిషి కుమారునిగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకనగా ప్రజలు పాపములో చిక్కుకొని ఉంటున్నారు, చీకటిలో ఉంటున్నారు, అంధకారంలో ఉంటున్నారు. మరి అంధకారంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన వెలుగు నింపేదానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు. మానవ అవతారముగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఎందుకనగా మనం చీకటిలో ఉంటున్నాం. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క జ్ఞానులు వచ్చారు, ఆయన్ని పూజించారు. ఏ రీతిగా పూజించారో కింద భాగంలో మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం. సాంబ్రాణి బోలము ఆయనకు వేసి ఆయన పూజించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన రాజు, యూదా రాజుగా ఉంటున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన బెత్లెహేములో మరి పశువుల పాకలో జన్మించాడు. నీ కొరకు నా కొరకు ఈ క్రిస్మస్ దినాల్లో మరి యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. ఆయన నీ కొరకు నా కొరకు పుట్టి ఉంటున్నాడు. ఆయన యూదులకు రాజుగా ఉంటున్నాడు. మరి ఆయన్ను ఆరాధించేటువంటి వారిగా, ఆయన మహింపరిచేటువంటి వారిగా మరి నీవు నేను ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.